హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బాల చంద్రగిరి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ కలర్ షైన్ కాంట్రాక్ట్లు అయితే మీకు కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే అవి ఒక సూపర్వైజర్ పోస్టు, అలాగే గార్డులు వర్క్ చేయడానికి, అలాగే ప్లంబింగ్ వర్క్, ఇలా కొన్ని అయితే సార్ నాకు చెప్పడం జరిగింది. అది నేను రాసుకొని పెట్టుకున్నాను. లాస్ట్ 2 days ముందు అయితే ఈ వీడియో చేయాల్సి ఉంది. నేను ఊళ్ళోలేను, బయటికి వెళ్ళడం వల్ల చేయలేకపోయాను. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇవేంటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే భాస్కర్ సార్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆయనకి కాల్ చేసి మీరు ఏ జాబ్కి అయితే మీరు చేస్తున్నారు, ఇందులో 4-5 రకాలకు సంబంధించినాయి కదా. దానికి సంబంధించింది చూసి మీరు దేనికోసం ఫోన్ చేస్తున్నారు ఆయన చెప్పండి. అయితే ఆయన మీకు అన్ని చెప్తారనమాట. శాలరీ కావచ్చు, ఎక్కడ లొకేషన్లో పనిచేయాలి. ఇతను శ్రీ సిటీ, అలాగే అపాచి సైడు, అలాగే గూడూరు, ఈ 3-4 ఊర్లు అయితే కావాలని చెప్పుంటాడు. మీరు ఎవరైతే ఈ ఊరికి దగ్గరగా ఉన్నారో వాళ్ళైతే మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు ఏ జాబ్కి అయితే చేశారో చెప్పారంటే ఆయన మీకు స్టార్ట్ చేస్తారు. దీంట్లో మీకు శాలరీస్ ఎలాగ ఉంటాయి, అలాగే ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలన్నా, ఏజ్ అంతా, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా. ఎవరికైనా సెట్ అయితే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ చిన్న జాబ్స్, పెద్ద జాబ్స్ చేస్తూ ఉన్నాను. కొంతమంది వచ్చి కామెడీగా కామెంట్ చేస్తున్నారు, సరేనా. వాటి వల్ల ఉపయోగం లేదని నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అనమాట. శాలరీ తక్కువని అనుకోవడం కాదు, అది కూడా లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, సరేనా. నేను చిన్న జాబ్ చేసినా కానీ ఆ వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేని చూస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. ఆ జాబ్ కూడా లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన ఛానల్ని ఫాలో చేస్తున్నారు అనమాట. ఏ జాబ్ని అయితే మీరు దయచేసి తక్కువ చేసి అయితే చూడదన్నమాట. మనం తప్పు చేయకుండా ఎంత పని చేసుకున్నా తప్పు చేయదన్నమాట, అది కొంచెం గుర్తించండి. మరి ఇంకా వీళ్ళకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కాంట్రాక్ట్ నేను చెప్పాను కదా, కలర్ షైన్ అని. ఇక్కడ చూడొచ్చు జాబ్ వేకెన్సీ. ఫస్ట్ వచ్చి హౌస్ కీపింగ్ సూపర్వైజర్ కావాల్సి ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో చాలామంది అడిగారు నన్ను, సూపర్వైజర్ పోస్ట్ కానీ మేము చేసుకుంటామన్నా అన్నారు. అందులోకైతే ఈ జాబ్ అనేది పనివస్తుంది అనమాట. దీనికి మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే 2 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ ఏం లేదు, ఒక 2 to 3 years. ఆల్రెడీ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ చేయాలంటే మనం డైరెక్ట్గా అయితే ఇచ్చారనమాట. మనకు అనుభవం ఉంటేనే ఆ మెటీరియల్ ఏంటి, ఈ హౌస్ కీపింగ్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకు ఐడియా ఉండాలి. అప్పుడే మనకు జాబ్ అనేది ఇస్తారనమాట, ఓకేనా. ఈ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ లొకేషన్ వచ్చి గూడూరులో ఉంది. గూడూరులో ఏదో కంపెనీ ఉంది, అక్కడికి వీళ్ళు కావాలంట. అలాగే దీనికి శాలరీ చూడొచ్చు, 18,000 అబవ్ అనేది మీకు శాలరీ అనేది ఇస్తారనమాట. మినిమం 18K తప్పనిసరిగా ఉంటుంది. దానిపైన మీ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఉంటుందన్నమాట బేస్ అయ్యి. ఇంకా దీనికి కావాల్సింది జెండర్ వచ్చి మేల్స్ కావాలి, అలాగే ఫీమేల్స్ అని కూడా పర్వాలేదు, కానీ వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మేల్స్కి ఇస్తున్నారనమాట. మేల్స్ అయితేనే హౌస్ కీపింగ్ వాళ్ళైతే హ్యాండిల్ చేయగలరు అనమాట. ఎవరైనా ఫీమేల్ చూసి పోయే అవకాశం ఉంటే పోవచ్చు, నో ప్రాబ్లం, సరేనా. పైన చెప్పిన క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ మీకు ఉండే పని అయితే కింద ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఇతని పేరు వచ్చి భాస్కర్ సార్ అనమాట. ఈ కలర్ షైన్ కాంట్రాక్ట్ సూపర్వైజర్ గారు, అంటే రిక్రూట్మెంట్ అనమాట, ఆఫీసర్ అనమాట, ఆర్ఓ. ఆయన నెంబర్ చూడొచ్చు, 8897476812. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఈ విధంగా బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈ జాబ్స్ గురించి చెప్తున్నారు. మీ నెంబర్ ఉంది, చేసామంటే ఆయన మీకు అర్థం చేసుకుంటాడు. ఆయన మనకు ఈ జాబ్ అనేది ఇచ్చారనమాట. తద్వారా ఏం చేయాలనేది ఆయన మీకు ప్రొవైడ్ చేస్తాడు. కానీ ఇంకా ఇందులోనే నెక్స్ట్ చూడొచ్చు, సైట్ నేమ్ వచ్చి టాటా కెమికల్ అనేది. ఇక్కడ అపాచి ఉంది కదా, సూర్యాపేట దగ్గర, మామూరు దగ్గర, అక్కడ ఈ కంపెనీ అనేది ఉందన్నమాట. సూర్యాపేటకి అపాచికి మధ్యలో అయితే ఈ కంపెనీ ఉంటుంది. ఇందులో వచ్చి గార్డెన్లో వర్క్ చేయడానికి అయితే కొంచెం ఏజ్ ఎక్కువనే కానీ తీసుకుంటామని చెప్తున్నారు. ఏజ్ ఎంత అంటే జెంట్స్కి అయితే 52 years అనేది ఉండాల్సి ఉంటుంది, అంటే 52 సంవత్సరాలు. అలాగే ఉమెన్స్కి అయితే 40 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట, అంటే 45 years. వీళ్ళకైతే జనరల్ డ్యూటీలో మీకు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చి శాలరీ వచ్చి 14,000 చెప్తున్నారు, 14,000 రూపీస్ జనరల్. ఇంత ఏజ్ బార్లకి ఇస్తున్నారంటే కొంచెం మేలు అనమాట. దీనికోసం ఎవరైనా చూసినట్టయితే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. అదే భాస్కర్ సార్కి అయితే కాల్ చేయొచ్చు, 8897476812. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్ ఏంటంటే డైకింగ్ సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అది కూడా ప్లంబింగ్ వర్క్ అనమాట, ప్లంబర్ కావాల్సి ఉంటుంది. దీనికి శాలరీ వచ్చి ఎక్స్పీరియన్స్ బేస్ని బట్టి ఉంటుందన్నమాట. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో, వర్క్ ఎంత బాగా వచ్చినది బేసి ఉంటుందన్నమాట. డైకింగ్లో తీసుకోవడమే గొప్ప, చాలా స్ట్రిక్ట్ అనమాట. డైకింగ్లో ప్రతి వర్క్కి తీసుకోవాలంటే మంచి నాలెడ్జ్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ తీసుకోవడం లేదు. కాబట్టి
సో ఈ ప్లంబింగ్ సంబంధించి ఎవరన్నా చూస్తుండి మేము వెళ్తా ఉన్న పని అయితే మీరైతే వెళ్ళొచ్చు. దీనికి ఏజ్ కూడా కొంచెం ఫేవర్గా ఉందన్నమాట. 18 to 40 years వరకు అయితే ఉంది. సో ఎవరికైనా డైకిల్ని పని చేయాలి, ప్లంబింగ్ వర్క్ నాకు వచ్చు, సో 18 to 40 years మధ్యలో అయితే నా ఏజ్ అయితే ఉంది, సో మేము చేసుకుంటాం అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే సో ఈ భాస్కర్ సార్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. సో ఆయన నెంబర్ వచ్చి 8897476812. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకైతే బస్ ప్రయారిటీ కూడా ఉంటుంది. సో సుళ్ళూరుపేట, తాడ, గుమ్మడిపూండి, యూత్కోట, సత్యవేడు, వర్తేపాలెం, బుచ్చినాయకండిగా, దుర్వాసత్రం, సో ఈ ఊళ్ళో అయితే మీకు బస్సు అనేది వస్తుందన్నమాట. సో ఈ ఏరియాలో ఎవరైనా ఉండి వస్తే మీరు ఆ బస్సులో వచ్చి ఆ బస్సులో వెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా బయట ఊరు ఉంటారు కదా, సో బయట ఊరు నుంచి వచ్చినా కానీ ప్రాబ్లం లేదు. మీరు సుళ్ళూరుపేటలో కానీ, కొండూరులో కానీ, తరలో కానీ హాస్టల్ అండ్ పీజీలో ఉండితే ఈ జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ప్లంబింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు కాబట్టి సో శాలరీ ఏదైనా మీకు ఒక 20Kకి అబోని ఉంటుందన్నమాట. సో ఈ ప్లంబింగ్, ఈ ఎలక్ట్రికల్, ఈ సంబంధించిన ఐటీ సంబంధించిన వర్క్ ఏదైనా ఉంటే కొంచెం శాలరీ మీకు బెటర్గా ఉంటుందన్నమాట. సో 18 మినిమం అయితే ఉంటుందన్నమాట. సో 20 అనేది చెప్పలేం, మినిమం 18,000 అయితే మీకు స్టార్ట్ అవుతుందన్నమాట శాలరీ. సో ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న వర్క్స్ కోసం ఎవరైనా చూసిన వాళ్ళకైతే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్గా మీరు ఈ భాస్కర్ సార్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఓకేనా, ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.